చోట్ల నేతలు కార్యకర్తల మధ్య ఏమాత్రం సయోధ్య కుదరడం లేదు. వాస్తవానికి ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ, జనసేన పార్టీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. అలాంటి చోట్ల టీడీపీ నేతలే ఆ పార్టీల్లోకి వెళ్లారు. అవినిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి జనసేన, బీజేపీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వర్మను నియమించారు. అనపర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలను అనూహ్యంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ను నియమించారు. ఇక కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి, రాజోలు ఇన్ఛార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జిగా బుద్ధ వెంకన్న, తిరుపతికి సుగుణమ్మ, అవినిగడ్డ బాధ్యతలను బొబ్బా గోవర్ధన్కు అప్పగించారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో కూడా త్వరలోనే కొత్త ఇన్ఛార్జీలను నియమించే దిశగా టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.